నేను చెప్పేది వినరా? ఆ, అది నేను చెప్పేది ఏంటంటే కమేన్. హాయ్. ఎవరు ఆ. కొంత హార్డ్గా ఉంది. ఆ. తీయండి. అమ్మాయి వచ్చిందిరా. ఆడుకోండి, నన్ను గోకుతారేంది మీరు? ఎవరు కావాలండి మీకు? నన్ను రాఘవ్ గారు పంపించారండి. ఓ రావు ఆ, గారు పంపించారంటే ఏదో పని మీద పంపించుంటారు. ఓ, ఆ, ఆహా. రండి కూర్చోండి. ఏం తాగుతారు మేడం? ఆ? ఏం తాగుతారు మేడం? ఆ? మీ పేరేంటి మేడం? టీ తీసురాపో. సరే. చెప్పండి మేడం. నా పేరు మీనాక్షి అండి. రాఘవ్ గారు పంపించారు. ఓకే, అవునా? నేను జాబ్ చేద్దామని వచ్చానండి. నన్ను 4 రోజులు ఇక్కడ ఉండమన్నారు. మీకేమీ అభ్యంతరం లేదు కదా? ఉండొచ్చండి, నో ప్రాబ్లం. ఏరా మీకు ఏమైనా ప్రాబ్లమా? నాకేం లేదు. ఆడికి అసలు ఏమి ఉండదు, మీరు ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చండి. కానీ మా వంటలు మీకు నచ్చుతాయో లేవో. నేను వండుతానండి. అవునా? అయితే మీకేమొచ్చండి? నేను మటన్ వండుతానండి, ఆ. చికెన్ వండుతానండి, ఆ. చేపలు కూడా చేస్తానండి, ఎగ్ కర్రీ సూపర్ చేస్తాను. దొండకాయ కర్రీ కూడా చేయడం వచ్చా? నిన్ను కొట్టాలా చేస్తానండి. తిట్టాలా అవసరమారా నీకు? ఏం చేయాలరా నిన్ను? మేడం టీ. థ్యాంక్ యూ. ఓకే. వాడికి చెప్తారేంది? ఆ టీ తెమ్మంది నేనైతే. సరే, మీకు కూడా థ్యాంక్ యూ. మరి నాకు? మీకు కూడా థ్యాంక్ యూ. ఓకే. ప్రియా గారు, భోజనం ప్రియ గారు షాపింగ్కి వెళ్దామా? అబ్బా, ఈ ఉందరా దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది. మొత్తం కొనుక్కోవాలని ఉంది. ప్రియా, అది మూవీకి ఏంటమ్మా పిలిచి కళ్ళు మూసుకుంటావేంటి? ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. నేను కావాలా? రా మరైతే. Come on, రా డార్లింగ్, నీకోసమే వచ్చాను. ఏయ్ చిలిపి నాటి. ఏంటమ్మా సిగ్గా? అరే, ఆ, ప్రియా, నా ప్రియా, ఎక్కడున్నావు ప్రియా? రా ప్రియా, నన్ను పరవశించు ప్రియా. నీకోసం నేను ఎదురు చూస్తున్నాను ప్రియా. రా ప్రియా, రామ్మా. ఏడున్నావు? ప్లీజ్ నా కోసం ఒక్కసారి రావా ప్రియా? ప్లీజ్ నన్ను పరవశించు ప్రియా. నన్ను ఈ ఒడిలో పెట్టుకొని ఉలల్లాడించు ప్రియా. ఎక్కడున్నావు ప్రియా? రా ప్రియా, కమాన్ కమాన్ ప్రియా. నీకోసమే నేను పుట్టింది,
నీకోసమే నీ పెరిగింది. ప్లీజ్ ప్రియా, వచ్చావు ప్రియా, అలానే చెయ్యి ప్రియా, ప్లీజ్ ప్రియా, ప్రియా నీ చెయ్యిది. థ్యాంక్ యూ ప్రియా, ఏంటమ్మా థ్యాంక్ యూ. నీ చేతులు ఎంత బాగున్నాయో, నీకు కావాలా? మెత్త మెత్తగా ఉన్నాయి. లేటు వయసులో ఘాటు సరసాలంటే నీ ఇవేనేమో. చేతికి నేను ముద్దు పెట్టుకున్నా. ఆఖరికి నీలాంటి ఇలా కొడుకు పాము కూడా ప్రియా, నాలాంటిది కావాల్సి నాకు వచ్చింది. బాగుంటుంది. కర్మరా బాబు, ప్లీజ్ ప్రియా. ఏం టైమింగ్ రా ఆ, నాయనా. ఆ, చివరాఖరికి ఆ. చూడు వీడి అవతారం వీడును. ఏంటిది చెక్కిలి గిలి? వీడికి కూడా మూడు ప్రియా. వచ్చేస్తున్నట్టుంది. బా ఏంటి ఏంటో ప్రియా? గాని. ఆ, ప్రియా రా. ఆ, ఆ, ప్రియా నాలయ్యా రా, కౌగిట్లో వాలిపో. ఆ, ఏంటమ్మా అంతా ఊహల్లోనేనా? ప్రియా బయట ఏమి చేసేదేమీ లేదా? ప్రియా ఊరికే సరసాలు మాత్రమేనా? ప్రియా ఏం పట్టరా బాబు, ప్రియా రా. వదలరా నాయనా. ఆ, ప్రియా నా గుండెలయ్యా రా. అంతా ఊహల్లోనేనా? బయట చేసేదేముందా? దగ్గరికి అబ్బా, రా. ఏం పట్టరా బాబు, రా. ఏం మాట్లాడుతున్నావు? ఆ, చిలిపి, ఇంత నాటిగా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. కొంచెం ఆగు. అరే టైం ఇవ్వయ్యా, వస్తున్నా ఉండు. ఏ అంత తొందర పెడితే ఎలా? ఉండు, కొంచెం గ్యాప్ తీసుకో. అరే 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 లవ్ యూ ప్రియా. ఆ? ఆ? ఇదంతా కళ, ఇదంతా డ్రీమా? అయినా కాబోయేది ఇదే కదా. సర్లే, ఇంత తెల్లవారుజామున వచ్చిందంటే ఇది నిజమైద్ది. అవును, తను కూడా మాకు కళ్ళకు వచ్చింది. ఎరా మీరంగా నిద్రపోలేదా? హ్మ్? ఏంటి నిద్రపోయేది? అక్కడ మాకేం జరిగిందో ఇక్కడేం జరుగుతుందో చూడ్డానికి వచ్చాం. అబ్బో, ఎలా అవును. కూడా ఇదే కళ వచ్చిందా దరిద్రానికి? సరే సర్లే, ఉమ్, కూర్చోరా. పడుకోనా నేను? ఆ, ఉమ్, హ్మ్. పడుకోరా, ఇక్కడే నిద్రపోదాం, అక్కడ ఎలాగో నిద్రపోము. హ్మ్. రేయ్ నాకు కనిపించట్లేదురా. సబాష్రా, హ్మ్. ఇదే మీ క్యారెక్టర్. నాకు తెలిసిన మీ మీద నాకు ఎప్పుడో డౌట్ ఉంది. హ్మ్? పైకి చాలా మంచోళ్ళు అనుకున్నాను, చూసా కదా ఇప్పుడు అర్థమైంది. అసలు యువతి అంటే ఏంటో అర్థం తెలుసా? దేశానికి సేవ చేసేవాళ్ళు. మీరు దేశానికి సేవ చేసేటట్లు లేరు, ఏ ఇబ్బంది పెట్టినట్టే ఉన్నారు. మారండ్రా కొంచెం. నేనొచ్చానని మీరు ఇలా చెడిపోతున్నారా? లేదా క్యారెక్టర్ ఇదే? లేదా మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండాలంటేనే చాలా అసహ్యంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళిపోతా. మేడం 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 అరే తప్పు చేసావురా మనం. అవునరా. అలాగే అమ్మాయి చెప్పినట్టు మారితే గాని మనకు విలువ లేదురా. సరేరా. సరే కొట్టేయండిరా. ఒట్టు. అలాగే ఈ రోజు నుంచి భారతదేశంలోని అమ్మాయిలు అలాగే. హ్మ్. మనకు సోదరి మనల్ని, మన దేశాన్ని ఇక్కడి నుంచి మనమే నిజాయితీ కాపాడదాంరా. మన దేశం కోసం మారాలరా. ఓకేరా, ఓకే. రెడీ అమ్మా, యాక్షన్. డైరెక్టర్ గారు, మన తెలుగు సంప్రదాయాలు మర్చిపోవద్దు. ఏం డైరెక్టర్ గారు ఏమంటారు?